హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు వీడియోలో 2024 లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే ప్యారడైజ్. ఈ మూవీలో దర్శన ఇంకా రోషన్ మాథ్యూ కలిసి నటించడం జరిగింది. నిజానికి మూవీ మొత్తం శ్రీలంకలో జరుగుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. అంతేకాదు చివరిలో వచ్చే ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే 2022లో శ్రీలంక దేశంలో ఇన్ఫ్లేషన్ వల్ల అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయి దేశం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. దేశంలోని ప్రజలకి సరిపడా పెట్రోల్, ఎలక్ట్రిసిటీ ఇంకా ఫుడ్ లేకపోవడంతో ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కేశవ్ తన భార్య అమృతతో కలిసి వారి 5వ మ్యారేజ్ యానివర్సరీని జరుపుకోవడానికి శ్రీలంకకి వెళ్తారు. దాంతో వారిద్దరికి గైడ్ అయినటువంటి ఆండ్రూ వారిద్దరికి రకరకాల ప్లేసెస్ చూపిస్తూ రామాయణంలోని ముఖ్యమైన సంఘటనల గురించి వివరిస్తూ ఉంటాడు. అలా వారు ఒక గుహ దగ్గరికి వెళ్ళగా ఆండ్రూ వీరిని చూసి, ఈ గుహలోని రావణుడు తపస్సు చేసుకునేవాడు. ఇక్కడ లోకల్ ప్రజలు ఇంకా రావణుడు చావలేదని, కేవలం బయట ప్రపంచానికి దూరంగా నిద్రలో ఉన్నాడని, శ్రీలంక కష్టాల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి లంకని కాపాడుతాడు అని నమ్ముతూ ఉంటారని చెప్తాడు. అది విన్న అమృత, అయితే ఇదే సరైన సమయం కదా, శ్రీలంకని కాపాడడానికి రావణుడు వచ్చే సమయం అయిందా అని అంటూ నవ్వుతుంది. సరిగ్గా అదే సమయంలో కేశవ్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అలా ఫోన్ లో మాట్లాడిన కేశవ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అమృతం చూసి నెట్ఫ్లిక్స్ మన ప్రపోజల్ కు ఓకే చెప్పింది. కొరియన్ వెబ్ సిరీస్ అనేటువంటి స్క్విడ్ గేమ్ ని ఇండియాలో రీమేక్ చేయడానికి నెట్ఫ్లిక్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతానని చెప్తాడు. అంతేకాదు ఇక్కడ నుంచే నా ల్యాప్టాప్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తాను అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు కేశవ్. అది చూసిన అమృత కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి కేశవ్ ని చూసి, రావణుడు నువ్వు ఇద్దరులో ఉన్నాడంటే లేచి వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తే నువ్వేం చేస్తావు అని అడగగా, అది విన్న కేశవ్, అలా అయితే నాలో ఉన్న రాముడు కూడా నిద్ర లేచి యుద్ధం చేస్తాడు అని చెప్తాడు. తర్వాత వారు కారులో గెస్ట్ హౌస్ కి వెళ్తూ ఉండగా రోడ్డు మీద ప్రజలు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తూ కనిపిస్తారు. యాండ్రూ వారి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్లి గెస్ట్ హౌస్ కేర్ టేకర్ అయినటువంటి శ్రీకి పరిచయం చేస్తాడు. కేశవ్ శ్రీ ఇంకా ఆండ్రూలను చూసి, ఇక్కడ వేటాడడం ఉందా అని అడగగా అది విన్న ఆండ్రూ, మీకు మాంసం కావాలని తెలియక అరేంజ్ చేయలేదు. ఇక్కడ వేటాడడం చట్టరీత్యా నేరం అయినప్పటికీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటకు వెళ్తే ఏదైనా దొరుకుతుంది అని చెప్తాడు. దాంతో అమృత, కేశవ్, ఆండ్రూ ఇంకా శ్రీలు వేటకు వెళ్ళగా శ్రీ ఒక జింకను కాల్చబోతూ ఉంటాడు. కానీ అమృత మాత్రం వద్దు, దాన్ని చంపకండి, అందంగా ఉంది అని చెప్పడంతో జింకని చంపకుండానే వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఆ రోజు రాత్రి అమృత ఇంకా కేశవులు డిన్నర్ తింటూ ఉండగా అడవిలో వేటగాళ్ల గన్ శబ్దం వినిపించడంతో ఆ శబ్దం విన్న తర్వాత అమృత తానింతకు ముందు చూసిన జింకకి ఏమీ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి ప్రైవేట్ గా టైం స్పెండ్ చేసి నిద్రపోగా అర్ధరాత్రి సమయంలో 3 దొంగలు గెస్ట్ హౌస్ కిటికీ నుండి లోపలికి వచ్చి వారిని కత్తులతో బెదిరించి ఇద్దరు ల్యాప్టాప్స్ ని ఇంకా మొబైల్స్ ని దొంగిలించి పారిపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం పోలీసులకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పగా పోలీసులు మాత్రం అంత దూరం రావడానికి మా పోలీస్ జీప్ లో డీజిల్ లేదు అని చెప్పడంతో కేశవ్, అమృత, ఆండ్రూ, శ్రీ ఇంకా వంటవాడైనటువంటి ఇక్బాల్ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ బండారా మాత్రం కేసుని పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఒక పక్క మా దేశం అవస్థలు పడుతూ మా తలనొప్పి మాకుంది, మళ్ళీ మీ గొడవ ఏంటి అన్నట్లు మాట్లాడడంతో కేశవ్ బండారాని చూసి, నేను వెంటనే ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి నేరుగా నీ పై అధికారులతోనే మాట్లాడుకుంటాను అని వార్నింగ్ ఇవ్వడంతో బండారా భయపడి వెంటనే కేసుని తీసుకుని ఎంక్వైరీ మొదలు పెడతాడు. కేశవ్ అమృతను చూసి, నిన్న సాయంత్రం నేను విండోని క్లోజ్ చేశాను, మళ్ళీ నువ్వే వెళ్లి విండోని ఓపెన్ చేశావు అనగా అది విన్న అమృత, నేను మళ్ళీ తిరిగి విండోని క్లోజ్ చేశానని చెప్పాను కదా అని అంటుంది. అది విన్న కేశవ్ మాత్రం, నువ్వు విండో క్లోజ్ చేసావో లేదో నాకు అనుమానంగానే ఉంది, అసలు ఆ విండోని ఓపెన్ చేయకుండా ఉండాల్సింది అని అనగా అది విన్న అమృత మాత్రం, అయితే ఏంటి ఇప్పుడు, దీని మొత్తానికి నన్నే బ్లేమ్ చేస్తున్నావు అంతే కదా అని బాధపడుతుంది. కేశవ్ మాత్రం, నీకు తెలుసు కదా అమృత, నాకు నా ఫోన్ ఇంకా ల్యాప్టాప్ ఎంత ఇంపార్టెంట్ అని, ఈ రోజు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలి, అందుకే ఆ విండో ఓపెన్ చేయకుండా ఉండాల్సింది అని అన్నాను అంటాడు. కాసేపటి తర్వాత బండారా ఒక 3 తీసుకుని వచ్చి వారి ముందు నిలబెట్టి, వీరే నా దొంగలు, గుర్తుపట్టండి అని అనగా అమృత మాత్రం, ఆ దొంగలు మాస్క్ వేసుకుని ఉన్నారు, పైగా చీకటిగా ఉంది, నేనైతే గుర్తుపట్టలేను అని చెప్తుంది. కానీ కేశవ్ మాత్రం ఎలా అయినా తన ల్యాప్టాప్ ఇంకా మొబైల్ కావాలనే ఉద్దేశంతో క్లియర్ గా తెలియనప్పటికీ వీళ్లే ఆ దొంగలు అని చెప్తాడు. దాంతో బండారా వాళ్ళని దారుణంగా కొట్టి దొంగిలించిన వస్తువులు ఎక్కడా అని అడుగుతూ ఉండగా వారి ఏడుపులు అరుపులు విన్న అమృత మాత్రం కేశవ్ ని చూసి, నీకు నిజంగా క్లియర్ గా తెలుసా, అక్కడ అమ్మాయికుల్ని దారుణంగా కొడుతున్నారు, నీకు నిజంగా వారి ఫేసులు గుర్తున్నాయా అని అడుగుతుంది. సరిగ్గా అదే సమయంలో బండారా కొట్టిన దెబ్బలు తీవ్రంగా తగలడంతో ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ప్రాణాలకి ప్రమాదం ఏర్పడుతుంది. దాంతో పోలీసులు వెంటనే అతన్ని వారి జీప్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటారు. ఇంతలో కేశవ్ బండారాని చూసి, త్వరగా మా వస్తువులు నాకు కావాలి అని చెప్పి ఆండ్రూతో కలిసి కొత్త మొబైల్
అమ్మాయిని కొనుక్కోవడం కోసం సిటీకి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో పోలీసులు వారి కార్ ని ఆపి ఇందాక బండారా సార్ కొట్టిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉండగా జీప్ లో డీజిల్ అయిపోయి ఆగిపోయింది అని చెప్పడంతో ఆండ్రూ ఇంకా గ్యాంగే వారిని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అమృతకు మాత్రం కేశవ్ కి సరిగ్గా క్లారిటీ లేకుండా ఇచ్చిన స్టేట్మెంట్ వల్లే ఆ వ్యక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఆ యువకుడిని అడ్మిట్ చేయించి బాధపడుతూ ఉంటుంది. వెంటనే సిటీకి వెళ్లి మొబైల్ కొనుక్కొని తిరిగి వస్తూ ఉండగా వారికి బండారా ఎదురుపడి, నన్నేమనుకుంటున్నారు, 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఆ గ్యాంగ్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు సంతకం కూడా పెట్టారు, కానీ ఇంతవరకు ఆ వస్తువులు ఎక్కడ పెట్టారనేది చెప్పలేదు, మీరు రేపు సాయంత్రం రండి, మీ వస్తువులు మీకు దొరుకుతాయి అని చెప్తాడు. ఆ తర్వాత రోజు బండారా చెప్పిన సమయానికి కేశవ్ మళ్లీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా స్టేషన్ ముందు లోకల్ ప్రజలు ధర్నా చేస్తూ అమాయకుడిని కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేలా చేసినందుకు పోలీసుల మీద కోపంగా ఉంటారు. అప్పుడు కేశవ్ బండారాని కలిసి, ఈ సమయానికి నా వస్తువులు నాకు దొరుకుతాయని చెప్పారు, ఇప్పుడు ఇంకా దొరకలేదంటున్నావేంటి అని గొడవ పడగా బండారా మాత్రం, మీకు సిచ్యువేషన్ అర్థం కావటం లేదా, ఒక పక్క లోకల్ ప్రజలు వారిలో ఒకరిని కొట్టామని ధర్నా చేస్తున్నారు, మీరు కూడా ప్రమాదంలోనే ఉన్నారు, ఇక్కడే ఉంటే మీ మీద కూడా అటాక్ చేస్తారు, రేపు రండి అని పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు కేశవ్ పోయిన తన వస్తువుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అమృత మాత్రం గెస్ట్ హౌస్ బయట తాను చంపకుండా వదిలేసిన జింక కనిపించడంతో దాన్ని చూసి సంతోషంగా ఫీల్ అయ్యి బయట నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది గమనించిన ఆండ్రూ కూడా అమృతకి మంచి మంచి లొకేషన్స్ మొత్తం తిప్పి చూపించి లేట్ గా గెస్ట్ హౌస్ కి తీసుకొస్తాడు. అది చూసిన కేశవ్ మాత్రం, ఒక పక్క నేను అన్ని పోగొట్టుకుని బాధగా ఉంటే నువ్వెలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కేశవ్ ఆండ్రూని చూసి, పోలీసులు నా వస్తువును వెతికి పెట్టే వరకు మనం ఖాళీగా ఉండడం ఎందుకు, మన రామాయణం ట్రిప్ ని కంటిన్యూ చేద్దామని చెప్పడంతో ఆ తర్వాత రోజు ఆండ్రూ వారిని ఒక లొకేషన్ కి తీసుకువెళ్లి సీతమ్మ వారు ఇక్కడే కూర్చొని రాముడు వచ్చి తనని కాపాడి తీసుకువెళ్తాడని ప్రార్థన చేస్తూ ఉండేది అని చెప్తాడు. అది విన్న అమృత, నిజంగా ఒక మహిళ ప్రమాదంలో ఉంటే మరో మగాడి సహాయం కోసమే చూస్తూ ఉంటదంటారా, మహిళలు వారి ప్రమాదాలను వారే అధిగమించలేరంటారా అని అడుగుతుంది. అది విన్న ఆండ్రూ మాత్రం, ఇప్పుడైతే మగవారి అవసరం లేదనుకుంటా మేడం, కానీ అప్పట్లో అలా కాదు కదా అని అనగా అమృత నవ్వి, జైన్ రామాయణం ప్రకారం రావణుణ్ణి సీతమ్మ వారే చంపారు, రాముడు సీతమ్మకి రథసారథిగా ఉన్నారు, రావణుడు సీతమ్మ వారి చేతిలో చనిపోయాడు, కానీ వాల్మీకి రామాయణం ప్రకారం రావణుణ్ణి శ్రీరాముడు చంపాడు, నిజానికి సుమారు 300కి పైగా రామాయణాలు ఉన్నాయి, కొన్ని రామాయణాల్లో లక్ష్మణుడు రావణుని చంపినట్లు ఉంటుంది అని చెప్తుంది అమృత. అలా వారు అన్ని లొకేషన్స్ తిరుగుతూ ఉండగా మరో పక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న యువకుడు చనిపోవడంతో లోకల్ ప్రజల కోపంతో పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ధ్వంసం చేస్తూ ఉంటారు. దాంతో ట్రిప్ ముగించుకుని తిరిగి గెస్ట్ హౌస్ కి వెళ్తున్న కేశవ్ ఇంకా గ్యాంగ్ ని కలిసిన బండారా, మీరు గెస్ట్ హౌస్ కి వెళ్లడం ప్రమాదం, మీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికి నేను మరో పోలీస్ కూడా వస్తామని చెప్పి వారితో కలిసి గెస్ట్ హౌస్ కి వెళ్తారు. అలా ప్రొటెక్షన్ కోసమని వెళ్లిన బండారా కొద్దిసేపటికి ఫుల్ గా తాగేసి విచారణ పేరుతో శ్రీ ఇంకా వంటవాడైనటువంటి ఇక్బాల్ ని అనుమానిస్తూ, మీరు కూడా ఆ దొంగలుండే ఏరియాకి చెందిన వారే కదా, మీరే బెడ్రూమ్ విండోని ఓపెన్ చేసి దొంగతనం చేయడానికి వారికి సహాయం చేస్తుంటారు అంటూ వారిని కొడుతూ ఉండడంతో శ్రీ వెంటనే తన దగ్గర ఉన్న వేటాడే గన్తో బండారా మీద గురిపెట్టి, విచారణ పేరుతో ముందుగానే ఒక అమాయకుడిని చంపేశావు, ఇప్పుడు మమ్మల్ని చంపుదాం అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. అలా అక్కడంత జరుగుతున్న కేశవ్ మాత్రం బండారా శ్రీని కొడుతూ ఉంటే బండారాన్ని ఆపలేదని అమృత కేశవ్ మీద కోపంగా ఉంటుంది. శ్రీ మీద కోపం తెచ్చుకున్న బండారా బయటకు వెళ్లి తన గన్ తీసుకుని లోపలికి వెళ్లబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లోకల్ ప్రజలు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి గెస్ట్ హౌస్ మీదకి రాళ్లు విసరడం మొదలు పెడతారు. అది చూసిన బండారా లోకల్ ప్రజల మీదకి విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ ఉంటాడు. దాంతో అక్కడ లోకల్ ప్రజలు ఒక గొడ్డల్ని విసరడంతో అది గుచ్చుకుని బండారా అక్కడికక్కడే చనిపోతాడు. అలా జరగడంతో భయపడిపోయిన కేశవ్ బండారా పక్కనే పడి ఉన్న గన్ని తీసుకుని ఇతను కూడా విచక్షణ రహితంగా ప్రజల మీదకి కాల్పులు జరుపుతూ ఉంటాడు. అది చూసిన అమృత కేశవ్ ని ఆపమని చెప్తూనే ఉంటుంది. కానీ కేశవ్ మాత్రం అమృత మాటలు అస్సలు పట్టించుకోకపోవడంతో పానిక్ అయిన అమృత తన చేతిలో ఉన్న శ్రీకి చెందిన గన్తో కాల్చడంతో కేశవ్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నిజానికి ఇక్కడ అమృత దాడి చేస్తున్న ప్రజల మీదకి కాల్చబోయి కేశవ్ ని చంపిందా, లేదా కేశవ్ వల్లే ముందుగా ఒక అమాయకుడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు మళ్లీ విచక్షణ రహితంగా ప్రజల్ని కాల్చుతున్నాడు అని కేశవ్ నుంచి సాధారణ ప్రజలు కాపాడడానికి తను అలా చేసిందా అనేది ఒక మిస్టరీగానే ఉంటుంది. అంతేకాకుండా ఆ తర్వాత రోజు ఆండ్రూ పోలీస్ స్టేషన్ లో సాక్ష్యం చెప్తూ, మా మీద అటాక్ జరిగింది, ప్రాణరక్షణ కోసం మేడం గన్ ఫైర్ ని చేశారు, కానీ కేశవ్ సార్ పొరపాటున గన్ కి అడ్డంగా రావడంతో చనిపోయాడు అని చెప్తాడు. అలా కేశవ్ ఇంకా అమృత శ్రీలంకకి జంటగా వచ్చిన చివరికి అమృత ఒంటరిగా ఇండియా నుంచి బయలుదేరుతుంది. సరిగ్గా ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ మనోరమ మ్యాక్స్ లో మలయాళం ఆడియోతో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి.